ప్రస్తుతం హర్ముజ్ ను అమెరికా దిగ్బంధనానికి దిగడంతో ఎగుమతులు నిలిచిపోయి ఇరాన్ ఒత్తిడికి గురయ్యే అవకాశాలున్నాయి. ఆర్థికంగా దానికి భారీ నష్టం వాటిల్లనుంది. ఈ దిగ్బంధనంతో అంతర్జాతీయంగానూ చమురు ధరలు మరింత పెరిగే ముప్పుంది. దీనివల్ల ట్రంప్ పైన ఒత్తిడి పెరగొచ్చు. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర నిన్నొక్కరోజే 7% పెరిగింది. యుద్ధం ప్రారంభానికి ముందు $70 దగ్గర ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర అనంతరం ఒక దశలో $115కి పైగా చేరింది. అయితే ఇరాన్ అమెరికా యుద్ధ విరామం ప్రకటించడంతో $100 దరిదాపుల్లో కదలాడింది. తాజాగా ఇరు దేశాల మధ్య సంధి చర్చలు విఫలం కావడంతో హర్ముజ్ ను దిగ్బంధిస్తామని అమెరికా హెచ్చరించింది. దిగ్బంధనం ఎక్కువ కాలం కొనసాగితే బ్యారెల్ ముడి చమురు $150కు చేరే అవకాశం ఉందని చమురు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారెల్ ముడి చమురు ధరలు $140 నుంచి $150కు చేరొచ్చని భావిస్తున్నారు. హర్ముజ్ దిగ్బంధనంతో రోజుకు సుమారు 12 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అమెరికా తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల ఆసియా, దక్షిణ పసిఫిక్ దేశాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు మన ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉందని నిపుణులు భావిస్తున్నారు. భారత్ తన ముడి చమురు అవసరాలు దాదాపు 85% దిగుమతి చేసుకుంటోంది. చమురు ధరలు పెరగడం వల్ల గత ఏడాది సుమారు $150 బిలియన్ గా ఉన్న మన ఇంధన బిల్లు ప్రస్తుత ధరలు కొనసాగితే $250 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 23 లక్షల కోట్ల రూపాయలకు చేరే ప్రమాదం ఉంది. చమురు బ్యారెల్ ధర $120 నుంచి $140కు చేరడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి దేశంలో ద్రవ్యోల్బణం అధికమయ్యే అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఇది దేశ జీడీపీని నెమ్మదించేలా చేస్తుంది. ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఒమన్ మార్గాల్లో అడ్డంకుల వల్ల మన దేశ ఎగుమతుల్లో దాదాపు 20% సవాళ్లను ఎదుర్కొనున్నాయి.